హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనం పిక్ చేసుకున్నాం. 67% రిటర్న్ అనేది రావడం జరిగింది. దాని వెనుకున్న మ్యాథమెటిక్స్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు మీతో షేర్ చేస్తాను. మేబీ మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఓరియంట్ గ్రీన్ పవర్ అనే స్టాక్ని మనం ఏం చేసామంటే డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే అంత అనాలిసిస్ మొత్తం కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తున్నాం. మనం బై చేసింది ఏంటంటే ఈ ఆరో మార్క్ దగ్గర ఇది మనం ఆటోమేటిక్గా ధన్లో అయితే చూపిస్తుంది అనమాట. మనం తీసుకున్న పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నామని చెప్పేసి ఈ క్యాండిల్లో మనం తీసుకోవడం జరిగింది. అండ్ మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి యావరేజ్ ప్రైస్ ₹14.15. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 9.5 ₹10 అనేది పెరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే 65% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే దీని వెనకున్న ఫ్యాక్టర్స్ కోసం ఫస్ట్ వాల్యూమ్స్ కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. అండ్ వాల్యూమ్స్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ నేను చూసింది ఆ టైంలో మాత్రం ఓన్లీ ఆర్ఎస్ఐ, మ్యాక్డీ అండ్ వాల్యూమ్స్ అనమాట. ఎక్కువ పెద్దగా ఫాలో అవ్వలేదు. అండ్ ట్రెండ్ ఎలా ఉందనేది బిగ్గర్ పిక్చర్లో వీక్లీ టైం ఫ్రేమ్లో చూడటం జరిగింది. ముందుగా వాల్యూమ్స్ స్కానర్లోకి ఇది రావడం జరిగింది. హ్యూజ్ వాల్యూమ్స్ ఆ రోజు కనిపించినాయి అనమాట. ఇది మనం తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి జూలై 31. జూలై 31 మనం చూసినప్పుడు ఇది క్యాండిల్ చూడండి. ఓన్లీ క్యాండిల్ మీద ఫోకస్ చేస్తే మనకేంటంటే ఫస్ట్ స్ట్రాంగ్ ఆఫ్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ ఇది. ఓకే. ఆ రోజు తీసుకున్నప్పుడు మంచి సాలిడ్గా మూవ్ అవుతుందన్నమాట. సో మనం లో నుంచి కూడా పర్సంటేజ్ ఎంత మూవ్ అయిందంటే అప్పటికే 10%. అంటే సర్క్యూట్ స్టాక్ ఇది. ఓకే. ఎనీహౌ మనం కొద్దిగా స్మాల్ క్వాంటిటీ కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ ఇష్యూ అనేది లేదు. అండ్ 10% ఆ రోజు మూవ్ అవటం జరిగింది. వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. అండ్ మరోవర్ ఏంటంటే ముందు ఫోకస్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది అనేది మనం చూస్తే ఇది చూడండి. ఈ యొక్క లెవెల్స్ దగ్గర మనం చక్కగా ఏంటంటే ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్ను ఏది ఈ ప్రైస్ దగ్గర మార్నింగ్ స్టార్ ప్యాటర్ను, దాని తర్వాత కన్సోలిడేషను, మళ్ళీ సాలిడ్ క్యాండిల్. ఆఫ్కోర్సు ఈ పాయింట్ దగ్గర మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ కూడా ఉందనుకోండి. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఏంటంటే సాలిడ్ కన్సోలిడేషన్ అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడా సింపుల్గా సమ్వేర్ ఎగ్జాక్ట్ కాకపోయినా ఈ జోన్లో ₹7, ₹6 మధ్యలో మనకేంటంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఆ సపోర్టు అంటే టెంపరరీయా లేకపోతే పర్మనెంటా అనేది మనకు క్వశ్చన్ మార్కే. దెర్ ఈజ్ నో డౌట్. అప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని సింపుల్గా ఈ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని ఏదైతే రీసెంట్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఇది మనకు కనిపిస్తున్న రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఎందుకు కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. అండ్ మోరోవర్ ఏంటంటే ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే కైండ్ ఆఫ్ రివర్సల్. ఓకే. నేను కంప్లీట్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోలేదు. ఓకే. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే కూడా మనది ₹8.70. బట్ ఇట్స్ కరెక్ట్ అప్రోచ్ కాదనమాట. ఓన్లీ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని కాంటెక్స్ట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇది ఒక రకంగా సప్లై జోన్ అనుకోవచ్చు. ఏది ₹10.50 నుంచి ₹12.25. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నేనేం చేశానంటే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను బ్రేక్అవుట్ అయిన తర్వాత. బట్ చూడండి ఇక్కడ ఒకటి టెక్నికల్గా మనం అనాలిసిస్ అనేది చేసుకున్నాం దాని తర్వాత సెకండ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు 67% వచ్చింది, దగ్గర దగ్గర 65% పైన. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే పేషెన్సీ ఆల్సో గేమ్ అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి నేను తీసుకున్న తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11 వారాలు ఏంటంటే మనం తీసుకున్న తర్వాత ప్రాఫిట్ అనేది రాలేదు. బట్ మనం ఏదైతే అనాలిసిస్ చేసామో దాన్ని బేస్ చేసుకొని ప్యూర్గా అనమాట. దీంట్లో ఎటువంటి ఫండమెంటల్స్ యాడ్ చేయలేదు, ఎటువంటి న్యూస్ ఇంపాక్ట్ చేయలేదు. మన ట్రేడ్ ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే. దాని తర్వాత వాల్యూమ్స్ అనేది గుడ్. దాని తర్వాత క్యాండిల్ బాగుంది అండ్ స్ట్రక్చరల్గా మంచి బ్రేక్అవుట్ ఇవ్వటం అనేది జరిగింది. మనం చూసుకున్నట్లయితే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా చూస్తే మనకి ఇంతకుముందు చెప్పుకుంది ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్గా మనం వెళ్ళి ఇక్కడ తీసుకోలేము. ఏంటి ఈ ఆర్ఎస్ఐ అబవ్ 50 వస్తే. బట్ రిఫరెన్స్ పర్పస్ అనేది మనం యాడ్ చేసుకుంటే కూడాను ఇక్కడ చూస్తే 50 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ మొమెంటంలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత వెరీ గుడ్ ఏంటంటే నాకు మ్యాక్డీలో బాగా నచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మ్యాక్డీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. మ్యాక్డీ ఎప్పుడైతే పాజిటివ్ హిస్టోగ్రామ్ ఏది డార్క్గా ఫార్మేషన్ జరుగుతుందో అది వెరీ గుడ్ సైన్ అనమాట. అంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో స్ట్రాంగ్ బయర్స్ యాక్టివిటీ జరుగుతుంది అండ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ జరుగుతున్నాయని చెప్పేసి. ఎందుకంటే
ఈ రెండిటి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరిగిందనుకోండి, పెరుగుతుందంటే వోలటాలిటీ ఎక్కువ ఉందన్నమాట. అంటే పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే లేమన్ లాంగ్వేజ్‌లో. ఓకే. ఎనీహౌ ఫైన్. ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ముఖ్యంగా వాల్యూమ్స్ అండ్ స్ట్రక్చరల్ బ్రేక్‌ఔట్ జరిగింది. అగైన్ చూడండి దే కేమ్ బ్యాక్ అండ్ లిటిల్ బిట్ ఏంటంటే డ్రాప్ కూడా అయిందన్నమాట ప్రైస్. ఓకే. అందుకే మనం క్యాండిల్ బేస్ అనేది స్టాప్ లాస్‌లో అనేది ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. ఓకే. మేజర్‌గా ఏదైతే మనకి స్వింగ్ ఉందో, ఆ స్వింగ్ అనేది మన స్టాప్ లాస్‌గా తీసుకోవాలి. సో, స్టిల్ ఏంటంటే దీన్ని ట్రైల్ చేసే పద్ధతి చేస్తున్నాం. ఇక మన స్టాప్ లాస్ జరిగి ఇక్కడ ఉంటదనమాట. 18 దగ్గర ఉంటది నియర్ బై. ఎందుకంటే మనం ట్రైల్ చేసుకోవాలి. మనం ప్రాఫిట్‌లో ఉన్నాం గదా! మనం రూ. 14 దగ్గర కొన్నాం. ఇట్స్ ₹24 ఆల్‌మోస్ట్ 10 పాయింట్స్. ఇది స్మాల్ స్టాక్ అందులో. ఓకే. సో, మోర్ దాన్ 50%, 60% రిటర్న్ ఇచ్చింది కాబట్టి దాన్ని బ్యాక్ ఇవ్వకూడదు. మనం ఎంతో కొంత ప్రాఫిట్ అనేది లాక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఓకే. అండ్ యాహ్! దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ఓరియంట్ గ్రీన్ పవర్ టెక్నికల్ అనాలిసిస్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకేదన్నా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్‌గా ఆన్సర్ చేస్తాను. అండ్ మనం కొంచెం యాక్టివ్‌గా ఉంటే కూడా ఫ్రెండ్స్ ఇది కూడా మంచి టెక్నికల్ బ్రేకౌటు. ఏది ఈ లెవెల్ దగ్గర చూడండి. మంచి స్ట్రాంగ్ బ్రేకౌట్. రూ. 8, రూ. 9 దగ్గర సమ్‌వేర్ రూ. 10 ఏసుకున్నా సరే మంచి బ్రేకౌటు అండ్ స్మాల్ స్టాప్ లాస్. బట్ అగైన్ మార్కెట్‌లో జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇట్స్ క్వైట్ న్యాచురల్ అనమాట. ఓకే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.